అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 10th క్లాస్ అనేటువంటి మరి 10వ లెసన్ ఆహార భద్రత అనేటువంటి సెకండ్ పార్ట్ చూస్తాము. మరి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఇంతకన్నా ముందు వీడియో చూసాము. మరి మీకు ఫుల్ వీడియోస్, సోషల్ ఫుల్ వీడియోస్ మరియు అదేవిధంగా మీరు జీకే కోచింగ్ సెంటర్లో భాగంగా మీరందరూ కూడా ప్లే స్టోర్ నుంచి జీకే రాజవంశర్ కోచింగ్ సెంటర్లో భాగంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జీకే రాజవంశర్ కోచింగ్ సెంటర్ డౌన్లోడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి. మరి ప్లే స్టోర్ నుంచి మీ యొక్క ఫోన్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ డిఎస్ సోషల్ ఇంటర్మీడియట్ క్లాసెస్ అని చెప్పి సపరేటు, మరియు అదేవిధంగా దీంతో పాటుగా ఎస్ఏ కానిస్టేబుల్ వాళ్ళకు మరియు డిఎస్సి సోషల్ వాళ్ళకు సపరేట్, డిఎస్సి సోషల్ వాళ్ళకు చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి, టాపిక్ వైజ్ వీడియో క్లాసెస్ ఉంటాయి, 30 గ్రాండ్ టెస్టులు ఉంటాయి, 30 వీక్లీ టెస్టులు ఉంటాయి, 15 డిఎస్సి ప్రీవియస్ టెస్ట్ పేపర్లు ఉంటాయి. ఓకేనా. దాంతోపాటుగా సైకాలజీ టెస్ట్ సిరీస్ ఉంటుంది, సైకాలజీ వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ఏం చేయాలి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి జీకే రావాల్సిన అని చెప్పేసి మీరు ఎంట్రీ చేస్తే అందులో డౌన్లోడ్ చేసుకోండి. సో కేవలము మీకు ఇక్కడ ప్రైసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 4 రకాల ప్రాసెస్ ఉంటుంది. సో 1 month అయితేనే 150 రూపీస్, 1 yearకు 970 రూపీస్, 6 months అయితేనేమో 300 రూపీస్, 3 months అయితే 194 రూపీస్ ఉంటుంది. మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కొనవలసింది తెలియజేస్తా ఉన్నాను. సో మీకు చాప్టర్ వైజ్ టెస్టెస్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సో నౌ వి ఆర్ గోయింగ్ టు అవర్ లెసన్. ఆహార భద్రతలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇంతకుముందు ముందు వీడియో ఇంకా నెక్స్ట్ అంశాలు ఇక్కడ మాట్లాడతాము. ఇక్కడ మనకు మేజర్గా ఈ యొక్క లెసన్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుంది. సో ఇక్కడ ఎఫ్సిఐ అన్నాం, ఎఫ్సిఐ అంటే ఏంటి సార్ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది 1965లో సో మనకు ఏర్పడింది. అంటే వాస్తవానికి దానికంటే ముందుగానే మనకు అదే సంవత్సరంలోనే ఎంఎస్పి అంటే ఏంటి సార్ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ 1964లో. దానికంటే ముందు వ్యవసాయ ధరల విధానం వచ్చింది 1964లో. 65లో ధరల కమిషన్ వచ్చింది, రావడం జరిగింది. సో ఇక్కడ మిగిలిన అంశాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకుంటాం. సో సెకండ్ పార్ట్ కాబట్టి ఆల్రెడీ అంతకన్నా ముందు వీడియోలో మాట్లాడింది కాబట్టి రిమైనింగ్ అంశాలు ఇక్కడ మాట్లాడుకుంటాం. సో లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాము, ప్రధాన ధాన్యాలు ఏంటి. సో ఆహార ధాన్యాల్లో ప్రధాన ధాన్యాలు వరి, గోధుమ ప్రధాన ధాన్యాలు అయితే ఇక్కడ చిరుధాన్యాలు, వీటిని పోషక ధాన్యాలు అంటాం. చిరుధాన్యాలను పోషక ధాన్యాలు అంటాం. జొన్నలు, రాగులు, సజ్జలు అంటే చిరుధాన్యాలు అంటే వీటిని పోషక ధాన్యాలు అంటాం. అదేవిధంగా వంట నూనెలు ఏంటి, ఇక్కడ వేరుశనగ మరియు నువ్వులు, పామాయిల్స్ అన్నీ కూడా ఈ వంట నూనెలకు సంబంధించినవి. ఇక్కడ పప్పు దినుసులు గుర్తుంచుకోండి. పప్పు దినుసులు ఏంటి, మినుములు, కందులు, పెసర్లు, ఇవన్నీ కూడా ఏంటంటే పప్పు దినుసున్నటువంటి ప్రధాన అంశాలు. ఇంకా వాస్తవానికి ఈ యొక్క గత 2 దశాబ్దాలలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాలు పండించేటువంటి భూమిని పత్తి వంటి వాణిజ్య పంటలకు మళ్ళిస్తున్నారు. అంటే ఆహార పంటల బదులుగా ఏం పండిస్తున్నారు, ఎక్కువగా వాణిజ్య పంటలు పండిస్తున్నారు. ఆల్రెడీ వాణిజ్య పంటలు అంటే ఇక్కడ ఏంటి, సో ఇక్కడ పత్తి వాణిజ్య పంట, సో పొగాకు వాణిజ్య పంట, నెక్స్ట్ మనకు ఉన్నటువంటి పసుపు వాణిజ్య పంట, సో మిరప వాణిజ్య పంట, ఈ విధంగా వాణిజ్య పంటలను పండిస్తూ ఉన్నారు. సో భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు ఎంత కూరగాయలు తినాలి అంటే మనం తినేటువంటి ఆహారంలోని కూరగాయలు ఎన్ని గ్రాములు ఉండాలి సార్ అంటే భారతదేశంలో సగటు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు 300 గ్రాముల కూరగాయలు తినాలి. కానీ ఇక్కడ అదేవిధంగా పండ్లు ఎంత తినాలి, 100 గ్రాముల పండ్లు తీసుకోవాలి. అంటే రకరకాల పండ్లు, అరటి పండ్లు కావచ్చు, సో రకరకాల పండ్లు కావచ్చు, అవన్నీ కాబట్టి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనిలో భాగంగా ఇక్కడ కూరగాయలు తీసుకోవాల్సింది 100 గ్రాములు అయితే ఎంత తీసుకుంటున్నాం మనం, ఇందులో 180 గ్రాములు మాత్రమే తీసుకుంటున్నాం. అంటే 300 గ్రాముల కూరగాయలకు కేవలం 180 గ్రామ్స్ మాత్రమే తీసుకుంటున్నాం. అదేవిధంగా 100 గ్రాముల పండ్లు తీసుకోవాలి. పండ్లు తీసుకోవాల్సింది ఎంత తీసుకుంటే కేవలం 58 గ్రాములు మాత్రమే తీసుకోవాల్సిన, అంటే ఇది చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా సగటున ప్రతి వ్యక్తి సంవత్సరంలో
180 గుడ్లు తీసుకోవాలి. అంటే సంవత్సరానికి 180 గుడ్లు మనము తినగలగాలి. కానీ సగటున లభ్యత ఎంత అంటే వాస్తవానికి యావరేజ్ గా ఎంత లభ్యమవుతుంది అంటే 30 గుడ్లు మాత్రమే లభ్యమవుతూ ఉన్నాయి. 30 గుడ్లు మాత్రమే తీసుకుంటున్నానంటూ. సంవత్సరంలో మనం 180 గుడ్లు తినాలి. సంవత్సరంలో 180 గుడ్లు తినాల్సి ఉంటుంది. కానీ మనకి ఎంత లభ్యమవుతుంది కేవలము 30. సో 30 గుడ్లు మాత్రమే లభ్యమవుతున్నాయి కాబట్టి చాలా తక్కువగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేస్తారంటే రోజుకు ప్రతి వ్యక్తి ఎంత అంటే ఎన్ని మిల్లీలీటర్ల పాలు తాగాలి అంటే 300 మిల్లీలీటర్ల పాలు తాగాలి. పాలు ఎంత తాగాలి? సో 300 మిల్లీలీటర్ల పాలు తాగాలి. కానీ అంత తీసుకోవాలి. మనం ఎంత తీసుకుంటున్నాము? వాస్తవానికి 210 మిల్లీలీటర్ల పాలు మాత్రమే తాగుతున్నాము. అంటే 300 మిల్లీలీటర్ల పాలకి ఎంత తీసుకుంటున్నాం? కేవలము 210 మిల్లీలీటర్ల పాలు మాత్రమే తాగుతున్నాము. అదేవిధంగా ఆహారంలో మాంసము సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి ఎన్ని కిలోలు తీసుకోవాలా? ఎన్ని కిలోలు తినాలి? సో సంవత్సరంలో 11 కిలోలు తినాలి. సంవత్సరంలో మాంసం ఎంత తినాలి? సంవత్సరంలో 11 కిలోల మాంసం తినాలి. ఒకేసారి కాదు, సంవత్సరం మొత్తంలో 11 కిలోల మాంసం తినాలి. కానీ ఇక్కడ ఎంత తింటున్నాము? సంవత్సరంలో కేవలం మనము తినేది సగటున లభ్యమయ్యేది సో అంటే 3.2 కిలోల మాంసం మాత్రమే ఇక్కడ లభ్యమవుతుంది. అంత మాత్రమే మనము లభ్యంగా ఉంది తీసుకోగలుగుతున్నాము. మరి ఇక్కడ అదేవిధంగా ఇతర ఆహార పదార్థాలను ఉత్పత్తి చేపట్టడానికి రైతులకు ఉత్పాదకాలను మార్కెట్ అవకాశాల రూపంలో మద్దతు కావాలి. అందుకోసమే ఇక్కడ మనం ఏం చేస్తుంది ఎంఎస్పి ఏం చేస్తుందంటే ఇక్కడ ఆహార ధాన్యాలకు మరియు వాణిజ్య పంటలకు కూడా ఈ ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. సో ప్రభుత్వమే వాటికి కనీస ధర నిర్వహిస్తుంది. ఆ కనీస ధర నిర్వహించే వారికి ఆ మద్దతు ధర అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీటి జరుగుతుందండి. ప్రతి వ్యక్తి 300 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత తీసుకుంటున్నాడు? 210 మిల్లీలీటర్ మాత్రం తీసుకుంటున్నాడు. సంవత్సరంలో సగటున వ్యక్తి ఎంత తీసుకోవాలి? 11 కిలోల మాంసం తీసుకోవాలి. సో మనకి ఎంత లభ్యమవుతుంది? 3.2 కిలోలు మాత్రమే మాంసం అనేది లభ్యమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి? సో భారతదేశంలో సగటు వ్యక్తి రోజుకు కూరగాయలు అంటే 300 గ్రామ్స్ తినాలి. కానీ ఎంత తింటున్నాం? ఇక్కడ కేవలం 150 గ్రాములు మాత్రం తింటున్నాం. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి నెక్స్ట్ సో భారతదేశంలో అధునాతన విధానాలు అవలంబించడం జరుగుతుంది. ఎందుకంటే పంటల దిగుబడి పెంచడం కోసము అధునాతన విధానాలు అదేవిధంగా వాణిజ్య పంటలు సాగు చేయడం జరుగుతుంది. సాగిస్తున్నాం. మరి ఇక్కడ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఇంకేం చేస్తున్నాము? పాడి పరిశ్రమను కూడా డెవలప్ చేస్తున్నాం. సో ఇక్కడ వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ అంటే ఇక్కడ మత్స్య పరిశ్రమ, చేపలు పెంచడం, అదేవిధంగా వాటితో కోళ్ళను పెంచడము, పాడి పరిశ్రమ భావాన్ని మనకు అంటే ఇక్కడ గేదెలను, ఆవులను వీటన్నిటి కూడా పెంచడము. సో వాటితో పాటుగా అభివృద్ధి చేస్తూ వ్యవసాయాన్ని నూతన విధానంలో తీసుకురావడం అనేది ప్రధానంగా మనం చూడొచ్చు. అదేవిధంగా తలసరి ఆహార ధాన్యాల లభ్యతలో చూసినప్పుడు ప్రపంచంలో పోల్చినప్పుడు భారతదేశానికి మరియు ప్రపంచ దేశంలో వచ్చినప్పుడు యూరోప్ లో చూసినట్లయితే 700 గ్రాములు లభ్యమవుతుంది. అమెరికాలో చూసినట్లయితే 850 గ్రాములు ఉన్నది. అట్లా అంటే యూరోప్ లో 700 గ్రాముల తలసరి ఆహార ధాన్యాల లభ్యత అనేది ఈ యూరోప్ లో 700 గ్రాములు ఉంటే అమెరికాలో 850 గ్రాముల ఆహార లభ్యత ఉన్నది. మన దేశంలో చాలా తక్కువగా ఉంది అన్నట్టు. ఈ దేశంలో వచ్చినప్పుడు మన దేశంలో చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ ముఖ్యంగా కాలరీలు అంటే ఏంటి సార్ అంటే మనం తినేటువంటి ఆహారాన్ని ఎలా కొలుస్తాము అంటే క్యాలరీలో కొలుస్తాం. కిలో క్యాలరీలో కొలుస్తాం. ఇక్కడ 1983తో మనము 2004 మధ్యతో పోలిస్తే చాలా వరకు ఈ యొక్క క్యాలరీ వినియోగం అనేది తగ్గింది అని చూడొచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో కూడా 80% ప్రజలు క్యాలరీల దృష్ట్యా అంటే తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు. అంటే మనం తీసుకోవాల్సిన ఆహార ధాన్యాల ఎగ్జాంపుల్ అని చెప్పుకున్నాం. అంటే గ్రామీణ ప్రాంతాలలోని ఆల్రెడీ మాట్లాడుకుంటాం. గ్రామీణ ప్రాంతంలో ఒక రోజుకు గ్రామీణ ప్రాంతాలలో 2400 కిలో క్యాలరీల శక్తి
కిలో క్యాలరీల శక్తిని తీసుకోవాలి, క్యాలరీల శక్తి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అదే పట్టణ ప్రాంతంలో ఒక రోజుకు సో ఇక్కడ ఎంత తీసుకోవాలి, 2100 క్యాలరీల శక్తి తీసుకోవాలి, క్యాలరీల శక్తి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో గ్రామీణ ప్రాంతంలో ఎంత శాతం అంటాడు అంటే 80% వరకు తక్కువ క్యాలరీ శక్తి తీసుకుంటున్నారు. సో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యంత పేదలు కావడం వల్ల ఈ క్యాలరీ వినియోగం చాలా తక్కువగా ఉంది. ఎందుకు కారణం ఏంటంటే, ప్రధాన కారణం ఏంటంటే పేదలు ఎక్కువ మంది పేదలు ఉండడమే కారణం. అదేవిధంగా మనకు ఈ రేషన్ కార్డులో సో బీపీఎల్ కార్డు అంటే బిలో పవర్టీ లైన్ కార్డు కింద సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, బీపీఎల్ కార్డు ఉన్న వారికి 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు. యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారం నేర్చుకుంటూ 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. సో తెలంగాణలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతము ఒక వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇస్తున్నారు. మనకు టెక్స్ట్ బుక్ ప్రకారము సో వైట్ రేషన్ కార్డు, సో తెల్ల రేషన్ కార్డు అంటాం, వారికి 5 కిలోలు అనేది మన బుక్ లో ఇచ్చాడు. ఇక్కడ ఏంటి సార్ అంటే అంత్యోదయ కార్డు. సో ఇక్కడ అంత్యోదయ కార్డు గురించి మనం మాట్లాడుకోవచ్చు. అంత్యోదయ ఈ అంత్యోదయ కార్డు అనేది ఎవరికి ఇస్తారు? సో చాలాసార్లు ఎగ్జామ్ లో దీని మీద క్వశ్చన్ అడుగుతుండు. వాస్తవానికి ఈ అంత్యోదయ పథకం ఎప్పుడు సార్ అంటే 1977లో రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు దీన్ని? రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు. మరి వాస్తవానికి రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభిస్తే దీన్ని పథకం మార్చారు. 2000 సంవత్సరంలో అంత్యోదయ అన్న యోజన అనే పథకంగా పేరు మార్చారు. మరి ఇక్కడ ఈ పథకం ఈ కార్డు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మరి ఈ కార్డు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అంటే పేదవారికి ఈ అంత్యోదయ కార్డు ఇస్తారు. ఈ అంత్యోదయ కార్డు అనేది ముఖ్యంగా భూమి లేని వారికి, ఇల్లు లేని వారికి, మరియు అత్యంత పేదలకు, వికలాంగులకు, వితంతువులకు, అనాథలకు ఈ యొక్క అంత్యోదయ కార్డు ఇస్తారు. ఈ అంత్యోదయ కార్డు అనేది ముఖ్యంగా చూసినప్పుడు ఎన్ని కిలోల బియ్యం ఇస్తారంటే ఇక్కడ వ్యక్తులతో సంబంధం లేకుండా 35 కిలోల బియ్యం ఇస్తారు. ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు? 35 కిలోల బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి సార్ అంటే ముఖ్యంగా ఈ చట్టం ప్రకారము అవసరమైతే గ్రామీణ ప్రాంతాలలో అత్యధికంగా 70% అంటే 70%కి, పట్టణ జనాభాకు 50% పీడిఎస్ నుంచి అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఆహార ధాన్యాలు కొనుగోలు చేసేటువంటి హక్కు అనేది ఉంది. సో ఏ చట్ట ప్రకారము వాస్తవానికి ఏంటి సార్ అంటే మనకు సో ఈ ఆహార ధాన్యాలు ఇవ్వడం కోసము 2013 సంవత్సరంలో సో ఫుడ్ అంటే ఇక్కడ ఆహార భద్రతా చట్టం తీసుకోవడం జరిగింది. ఆహార భద్రతా చట్టం అనేది. సో దాని ప్రకారమే మనము ఈ ఆహార ధాన్యాలు పొందేటువంటి హక్కును కూడా ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో 70%, పట్టణ ప్రాంతంలో 50% అనేది పీడిఎస్ నుంచి పీడిఎస్ ఆహార ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రజలకు అందజేయాలి. అదేవిధంగా ఈ చట్ట ప్రకారం గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చేటువంటి తల్లులకు, అంగన్వాడీలకు అంటే ఇక్కడ ఏ వయసు? సో ఇక్కడ 1 నుంచి 6 సంవత్సరాలు ఇచ్చిండు టెక్స్ట్ బుక్ ప్రకారము 1 to 6 పిల్లలకు, మరి బడికి వచ్చేటువంటి 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలని చెప్పేసి కూడా దేనిలో భాగంగా ఎవరు అందజేస్తారు? సో మనం పీడిఎస్ నుంచి వస్తుంది అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి మనకు ఈ ఆహారం అనేది సబ్సిడీ రూపంలో అందిస్తారు. ఎవరికి ఇస్తున్నారు? గర్భిణీ స్త్రీలకు, బాలికలకు, సో 1 to 6 ఉన్నటువంటి పిల్లలకు, బడికి వచ్చేటువంటి సో 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకు సో ఇది మధ్యాహ్నం భోజనం అందించాలని చెప్పేసి సో పీడిఎస్ ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలలో చదువుతున్న వారికి సుమారుగా సో మనకు టెక్స్ట్ బుక్ ఎంత సార్ అంటే టెక్స్ట్ బుక్ ప్రకారము 14 కోట్ల మంది పిల్లలు ఈ రోజు మధ్యాహ్నం భోజనం తింటారని చెప్పేసి యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. పాఠశాలలో చదువుతున్నటువంటి ఎన్ని కోట్ల మంది అంటాడు అంటే 14 కోట్ల మంది పిల్లలు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని తింటా ఉన్నారు. నెక్స్ట్ మనం తినేటువంటి ఆహారము ముఖ్యంగా వీటిలో మనకు పౌష్టికాహారం తీసుకోవాలి. దానిలో భాగంగా అసలు పిండి పదార్థాలు ఉండేటువంటి ఆహార పదార్థాలు ఏంటి? సో పిండి పదార్థాలు ఉండేటువంటి ఆహార పదార్థాలు చూసినట్లయితే గోధుమలు, ఓకేనా, బియ్యం, సో అదేవిధంగా రాగులు, జొన్నలు, సో ఇవి అన్ని కూడా ఏంటి సార్ అంటే సో పిండి పదార్థాలు ఉండేటువంటి ఆహార ధాన్యాలు. దాంతోపాటుగా సో మాంసకృతులు ఉండేటువంటి ఏంటి సార్ అంటే సో చిక్కుళ్ళు,
పప్పులు, మాంసము, గుడ్లు. సో ఇవన్నీ ఏంటి సార్ అంటే మాంసం, గుడ్లు అంటే చిక్కుడులలో ఎక్కువగా ఉంటుంది, పప్పు ధాన్యాలు ఎక్కువగా ఉంటుంది, మాంసంలో, గుడ్లో ఇక్కడ ఇవన్నీ కూడా మాంసకృతమైనటువంటి అంశాలు. సో ఇక్కడ పిండి పదార్థం ఏంటి ఏంటి గోధుమలు, బియ్యము, రాగులు, జొన్నలు, ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఇవి పిండి పదార్థమైనటువంటి అంశాలు. మరి విటమిన్ సంబంధించిన ఏమి ఉంటాయి? విటమిన్ సంబంధించిన ఏం సార్ అంటే పండ్లు, ఆకుకూరలు, మొలకలు, అంటే ముడి బియ్యం కూడా ఇవి విటమిన్స్ అయినటువంటి మనకు పదార్థాలుగా చూసుకోవచ్చు. ఖనిజ లవణానికి సంబంధించిన ఏంటి? ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు ఏంటంటే ఆకుకూరలలో ఎక్కువగా ఉంటాయి ఖనిజ లవణాలు. సో ఖనిజ లవణాలు, రాగులు అనేటువంటి పదార్థాలలో కూడా ఈ ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అడుగుతాడు ఈ కింది వాళ్ళలో మాంసకృతమైనటువంటి అంశాన్ని గుర్తించండి, అంటే విటమిన్స్ అయిన అంశాలను గుర్తించండి అని చెప్పేసి క్వశ్చన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, సో ప్రజలు పోషకాహారం తీసుకుంటున్నారా లేదో మనం తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క ఎత్తు, బరువును సూచికగా ఉపయోగించే విధానాన్ని ఏమంటారంటే పోషకాహారాన్ని శాస్త్రవేత్తలు ఏమన్నారంటే దీన్ని సో బాడీ మాస్ ఇండెక్స్ మనం ఏమన్నాము, సో బాడీ మాస్ బిఎంఐ అంటే శరీర బరువు మరియు వారి ఎత్తు ఆధారంగా ఈ యొక్క బిఎంఐని తీసుకోవడం జరుగుతుంది. అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. సో ముఖ్యంగా హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చేసినటువంటి పోషకాహార సర్వే భారతదేశంలో పోషకాహార స్థాయి ఆందోళనకరంగా ఉందని వెల్లడి చేసింది. సో అంటే ఈ జాతీయ ఎన్ఐఎన్ చేసినటువంటి సర్వే ప్రకారము దేశవ్యాప్తంగా చూసినప్పుడు మరి భారతదేశంలో చాలా ఆందోళనకరంగా ఉంది, పోషకాహార స్థాయిల మీద భారతదేశంలో తక్కువ స్థాయిలో ఇస్తున్నారు అని చెప్పేసి ఆందోళనకరంగా ఉన్న అంశాన్ని సో ఎన్ఐఎన్ చెప్పింది. సో ఎన్ఐఎన్ కార్యాలయం ఎక్కడ ఉంది సార్ అంటే హైదరాబాద్ లో ఉంది. మరి పిల్లల పోషకాహార స్థాయిని కూడా పరిశీలించడానికి ఎత్తు, బరువు కొలతలను ఉపయోగిస్తారు, అంటే దాన్ని బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. నెక్స్ట్ దీనిలో భాగంగా ఏంటంటే దేశంలో పలు రాష్ట్రాలలో సర్వే చేసినటువంటి చూసినప్పుడు 1 నుంచి 5 సంవత్సరాల వయసున్న వారికి సో 7,000 మంది పిల్లలలో సర్వే చేశారు. దేశం మొత్తం సర్వే చేసినప్పుడు 1 నుంచి 5 సంవత్సరాల వయసున్న వారికి 7,000 మంది పిల్లలలో 40% మంది తక్కువ బరువు ఉన్నారు. ఇక్కడ అడుగుతుంది ఎంత శాతం మంది, 7,000 మందిలో ఎంత శాతం మంది తక్కువ బరువు ఉన్నారు అంటే 7,000 మందిలో 40% వరకు